భలేవారు స్వామీజీ. ఈవిడ గారికి పెళ్లి కార్డులోనే సౌభాగ్యలక్ష్మి అని రాసే అవకాశం రాలేదు. అలా జరిగింది మా పెళ్లి. మీరేమో ఏకంగా మహాలక్ష్మి అని పొగిడేస్తున్నారు. మీ బాధ నాకు అర్థమవుతుంది తారక్ సార్, కానీ నేను ఇలా ఎందుకు అంటున్నానో ఇప్పుడే చెప్పలేను. అసలు ఆ సూర్య భగవానుడి వెలుగు వేడి మన నేల వరకు చేరవు తారక్. ఆ వేడి వెలుగు నిజంగా చేరితే మనం తట్టుకోవడం చాలా కష్టం. కొన్ని విషయాలు అంతే, మనకి పూర్తిగా తెలియవు, పూర్తిగా చేరవు. అందువల్ల మన కంటికి కనిపించింది నిజం అనుకుంటాం, కనిపించనిది అబద్ధం అనుకుంటాం. ఇది కూడా అంతే. కొంతమంది జాతకాలు, జీవితాలు చాలా గొప్పగా ఉంటాయి. అవి మనకు అలాగే కనిపించవు. వాళ్ళ కళ్ళల్లోకి చూసినప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలం. తారక్ సార్తో ఇలాంటి విషయాలు కాకుండా బిజినెస్ గురించి మాట్లాడండి స్వామీజీ. ఆగకుండా 6 గంటలైనా మాట్లాడతారు. ఇలాంటి విషయాలు సార్కి అంత ఇంట్రెస్ట్ ఉండవు. చూడు తారక్, నీ మనసులో ఏదో ఉంది. నీతో ప్రత్యేకంగా మాట్లాడాలి. అప్పుడే అది ఏమిటో నాకు అర్థమవుతుంది. పర్లేదులే స్వామీజీ, నా మనసులో మాట అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం కావడం లేదు. అర్థమైనా అర్థం కానట్టు నటిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు వాళ్ళకు అర్థమవుతుందని ఎదురు చూస్తానులే స్వామీజీ. ఈ చీరలన్నీ డ్రై క్లీనింగ్ ఇవ్వాలి. అత్తయ్య, అత్తయ్య, ఏంటో చెప్పండి. మీకోసం అందరూ హాల్లో ఎదురు చూస్తున్నారు. నా కోసమా? ఎందుకు? దేనికి? స్వామీజీ దగ్గర మీరు ఆశీర్వాదం తీసుకోకుండా ఏనాడైనా పంపించారా? ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నారు? ఆయన మీకోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు. ఏంటి? స్వామీజీయా? అవునత్తయ్య గారు, కింద స్వామీజీ మీకోసం ఎదురు చూస్తున్నారు. స్వామీజీ ఇప్పుడెందుకొచ్చారు? అదేంటి అత్తయ్య గారు, మీకు గతం మర్చిపోయే వ్యాధి ఏమైనా వచ్చిందంటారా? నీ నోటికెప్పుడు మంచి మాట్లాడడం రాదా? ఏదో ఒక చెత్త వాగుతూనే ఉంటావు. వ్యాధి వ్యసనం అనుకుంటా. అలా కాదత్తయ్య గారు, స్వామీజీని రమ్మని మీరే చెప్పారంట కదా. తీరా వచ్చేసరికి ఏ స్వామీజీ, ఎక్కడ స్వామీజీ అని ఆరాలు తీస్తూ అడిగేసరికి మీకు మెమరీ లాస్ లాంటి మిరాకిల్ జబ్బు ఏమైనా వచ్చిందేమోనని కాస్త అనుమానం వచ్చింది. అదుగో మళ్ళీ అదే మాట. సరే సరే, వెళ్దాం పదండి. స్వామీజీ ఎదురు చూస్తున్నారు. అసలు హఠాత్తుగా స్వామీజీ ఎందుకొచ్చినట్టు? ఒకసారి స్వామీజీని పిలిపిస్తే ఆ సమస్యలకి పరిష్కారాలు చెప్తారనిపిస్తోంది. అబ్బా, ఇదంతా ఆయన పని అయ్యుంటుంది. నేనేదో మాట వరకు సరే అని తలూపాను. ఈయనేంటి నిజంగానే స్వామీజీని పిలిపించారు? నన్నేదోలో ఇరికించేలా ఉన్నారు. ఇప్పుడు స్వామీజీతో ఏం మాట్లాడాలి, ఏం అడగాలి? అత్తగారు వస్తున్నారా లేదా? సరే సరే, వస్తున్నాను, పద. స్వామి తీసుకోండి. నమస్కారం స్వామీజీ, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. ఏంటి విశేషం, ఎలా వచ్చారు? అదేంటమ్మా, మీరే రమ్మని చెప్పారట కదా. ఏదో ఒక ముఖ్యమైన విషయం మీద మాట్లాడాలన్నారట.